మందు బతుకుతుంది సార్ ఈ పని ఎక్కడ చెప్తున్నాను వాళ్ళందరికీ పలకాడు చూసి తప్పుడు నన్ను మాట చేసి మంచి బస్తాల డబ్బులు మందులో బట్టి డబ్బులు కొట్టి మా పరిచయం ఎవరితో చెప్పి ఈ మందు డబ్బా విషయానికి వస్తూ కాస్తా లాస్ట్ మాత్రం నేను ఏదో కాస్తా అక్కడ ఈ మిల్లు కాస్తా ఈ పొలాలు చూసి ఈ పరిచయం మీరు కలిపారు ఒకటి కాదు 7 ఎకరాల పొలం సైడ్ కార్లు ఎంత తల్లి కార్ల వారికి ఉన్నాయి 12 కార్లు ఉన్నాయి 12 కార్లు 6 కార్లు ఉన్నాయి 6 కార్లు ఇంతవరకు పట్టలేదు అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి ఈ రాలిపోయి సారు ఈ రాలిపోతాయి అట్లా మరి ఇప్పుడు నువ్వు ఆయనకు ఫోన్ చేసినావా చేయలే సార్ ఇంకా చేయలే చేద్దాం అనుకోని నేను ఇవ్వాలనుకుంటున్నాం అసలు ఏంది పరిశ్రమ వచ్చిన అందరు పోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారు నువ్వు పోయి కంప్లీట్ ఇచ్చొస్తావా ఇచ్చిరావా ఏంది అసలు ఈ పొలం ఏందయ్యా తిక్కల గోళ్ళనివా వేరే గోళ్ళనివా అసలు ఏంటి బాగుంటుందని అడిగినాను ఆ చేపలు ఇప్పుడు మన నాటు పెట్టిరాళ్ళు వెనక తెచ్చి నేను ముందు పెట్టుకున్నా నువ్వు ఇంతకు ముందు నాకు ఎకరానికి ఇంత వడ్లు వస్తే నష్టం సార్ ఏం చేయాలి నేను రైతుని కూలి చేసుకునే షాప్ ఆయన ఇప్పుడు ఒలిస్తా సారు ఆయన పెట్టుకున్నా మేము ఇంకొక తెచ్చుకున్నాను పోయినా పైసా పోయినా ఆయన పెట్టిండు కదా అట్లా ఏంది ఆయన చేస్తారో చేయాలని మేము అనుకుంటున్నాం సార్ గడిపిలు ఇస్తున్నాం తెచ్చిన పోసిన సార్ పోసినాక నాడు పెట్టిన కాంచి 4 రోజులకే ఈ తల్లికారులు మొత్తం ఇన్ని 45 రోజుల కాంచి ఇది కథ పిలికమ లేదు పిలిక ఇంతవరకు పట్టలేదు ఏం లేదు ఇక సార్ కావేరి చింటని ఇచ్చిండు మన వంజనపోర ఏమంటారు వంజనపోర అని ఇచ్చిండు ఏం వడ్లు అంటే వంజనపోర అమ్మ యాసంగి పెట్టుకుని వడ్లు నా చదువు రాదంటే ఈయన అందరు కొంచెం పోతురు ఇది తీసుకుపోని చెప్పిండు సార్ మామూలుగా ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది ఇదా సార్ 2 నెలలకు వస్తుంది 2 నెలలకు వస్తుంది నెల 10 రోజులకు వచ్చింది నెల 10 రోజులకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మనం మేము అనుకోను